పీపుల్స్ పల్స్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మధుర శ్రీకృష్ణ జన్మభూమి ఈద్గా వివాదంపై వీడియోగ్రఫీ సర్వే చేయాలని అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు. స్కూల్ స్టూడెంట్స్కు బంపర్ ఆఫర్. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 22 రోజులు దసరా హాలిడేస్. మోడీ నైతిక మద్దతుతో జాతీయ పార్టీ ఏర్పాటు దిశగా గులాం నబీ ఆజాద్ అడుగులు. జాబిలిపై శాశ్వత ఆవాసానికి ఆర్టెమిస్ 1 పేరుతో నాసా ట్రయల్ రన్. కర్ణాటకలోని చిత్రదుర్గం ఆశ్రమంలో మైనర్లపై లైంగిక దాడి. శివమూర్తి స్వామీజీపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు. మధుర శ్రీకృష్ణ జన్మభూమి కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం జరిగిన విచారణలో షాహీ ఈద్గా వీడియోగ్రఫీ సర్వే చేయాలని హైకోర్టు ఆదేశించింది. లార్డ్ శ్రీకృష్ణ విరాజ్మాన్ తరపున తన న్యాయవాది మనీష్ యాదవ్ పిటిషన్పై వచ్చే 4 నెలల్లో నిర్ణయం ఇవ్వాలని మధురా కోర్టును హైకోర్టు ఆదేశించింది. జ్ఞానవాపి మసీదులాగే ఈద్గాలో కూడా వీడియోగ్రఫీ నిర్వహించాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీడియోగ్రఫీ సర్వే సమయంలో ఇరుపక్షాలు హాజరు కావాలని కూడా ఆదేశించింది. వీడియోగ్రఫీ సర్వే కోసం కోర్టు కమిషన్ను కూడా నియమించింది. జ్ఞానవాపిపై సుప్రీంకోర్టు విచారణ కొనసాగుతుండగా తాజాగా శ్రీకృష్ణ జన్మభూమి మధురలోనూ వివాదం తెరపైకి వచ్చింది. శ్రీకృష్ణుడి ఆలయ ప్రాంతానికి ఆనుకుని ఉన్న షాహీ ఈద్గా మసీదులో సర్వే చేపట్టాలని కోరుతూ మధురా కోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ను విచారించిన న్యాయస్థానం సర్వేకు ఆదేశించింది. 1669-70 కాలంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఆదేశాల మేరకు శ్రీకృష్ణుని జన్మస్థలంలో మసీదును నిర్మించారని చెబుతున్నారు. 1968లో శ్రీకృష్ణ జన్మస్థానం సేవా సంఘం ఆలయ నిర్వహణ అథారిటీ షాహీ ఈద్గా మసీదు ట్రస్ట్ మధ్య ఓ ఒప్పందం జరిగింది. దీని ప్రకారం ఈ స్థలాన్ని ఈద్గాకు ఇచ్చేందుకు ఆలయ అథారిటీ ఒప్పుకుంది. వివాదానికి సంబంధించి 1968లో మధురా సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును తిరగరాయాలని శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ షాహీ ఈద్గా ట్రస్ట్ మధ్య నాడు కుదిరిన రాజీ ఒప్పందం సరికాదని గుర్తించాలంటూ తాజా పిటిషన్లో కోరారు. కృష్ణ జన్మభూమిలో మొత్తం 13.37 ఎకరాలను అప్పగించాలని 1968లో కుదిరిన రాజీ ఫార్ములాకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఎందుకంటే ఈ ఒప్పందానికి ఎలాంటి చట్టపరంగా ఎలాంటి చెల్లుబాటు లేదని పిటిషన్లు వాదిస్తున్నారు. దుర్గా పూజ నేపథ్యంలో ఇటీవల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 10 వరకు సెలవులు ప్రకటించింది. పాఠశాలలు, కార్యాలయాలకు ఈ సెలవులు అందుబాటులో ఉంటాయని, ఆ రోజుల్లో కార్యకలాపాలు జరగవని ఆదేశాల్లో వెల్లడించింది. అంతేకాకుండా దుర్గా పూజ జరిగే నెలలో 22 రోజులు సెలవులు తీసుకునే వెసులుబాటు కల్పించింది. కాగా 34 పబ్లిక్ హాలిడేస్తో ఒడిశా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత జార్ఖండ్లో 33 రోజులు, అస్సోం, హిమాచల్ ప్రదేశ్ 32 రోజులు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ 28 రోజులు సెలవులు కలిగి ఉన్నాయి. అయితే పశ్చిమ బెంగాల్లో ఈ 28 పబ్లిక్ హాలిడేస్తో పాటు దసరా, దుర్గా పూజ సందర్భంగా ఇస్తున్న సెలవులు అదనం. దేశంలో అతి తక్కువ పబ్లిక్ హాలిడేస్ ఉన్న రాష్ట్రం ఢిల్లీగా ఉంది. ఇక్కడ కేవలం 14 రోజులు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో 15 రోజులతో బీహార్ 2వ వరుసలో నిలిచింది. వీటి తర్వాత కర్ణాటక 16 ఉంది. కేంద్రపాలిత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు మినహాయిస్తే రాష్ట్రాల సగటు సెలవుల సంఖ్య 25 రోజులుగా ఉంది. దేశంలో మరో జాతీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. కాంగ్రెస్ రోజురోజుకు క్షీణించడం, ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ బలపడకపోవడంతో పొలిటికల్ స్పేస్ని ఉపయోగించుకునేందుకు ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు. సీఎం కేసీఆర్ కూడా జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేయాలనే ఆలోచనలో ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన వేగంగా ఆ దిశగా అడుగులు వేయలేకపోతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ మినహాయిస్తే దేశవ్యాప్తంగా ప్రజలకు నోటెడ్ అయిన నాయకుల సంఖ్య పరిమితంగానే ఉంది. దీంతో కాంగ్రెస్లో సుదీర్ఘకాలం పనిచేసి గతంలో కేంద్ర మంత్రిగా సేవలందించడంతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు పొంది ఇటీవలే హస్తం పార్టీకి రాజీనామా చేసిన గులాం నబీ ఆజాద్ జాతీయ స్థాయిలో పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. తన మనసులోని మాటను ఆయన ఓ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తన వ్యూహంతో పాటు
భవిష్యత్తులో తాను ఏం చేయబోతున్నాను అనే దానిపై గులాం నబీ ఆజాద్ క్లారిటీ ఇచ్చారు. మరోసారి కాంగ్రెస్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీనింగ్లెస్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తాను ప్రారంభించే జాతీయ పార్టీ కార్యకలాపాలు మొదట జమ్మూ కాశ్మీర్లోనే మొదలవుతున్నాయని అన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు వస్తే ప్రచారంలో పాల్గొంటానని చెప్పడంతో వీలైనంత త్వరగా ఆయన పార్టీ పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో తనకు 8 రాష్ట్రాల బాధ్యతలు అప్పగిస్తే 7 రాష్ట్రాల్లో గెలిచామని, ప్రస్తుతం రాహుల్ గాంధీ నాయకత్వంలో అన్ని ఓటములే అంటూ ఘాటుగా స్పందించారు. తాను పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ బలోపేతానికి సీనియర్లతో మాట్లాడానని, ఎన్నోసార్లు రాహుల్ గాంధీకి సూచించానని, తన మాటలను రాహుల్ గాంధీ లెక్క చేయలేదన్నారు. సోనియా గాంధీ అంటే తనకు ఎంతో గౌరవమని, ఆమె తనకు ఎంతో గౌరవం ఇచ్చేవారని, ఆప్యాయంగా ఉండేవారని గులాం నబీ ఆజాద్ తెలిపారు. రాహుల్ గాంధీ ఏమి చేస్తున్నారో సోనియా గాంధీ పట్టించుకోలేదని గులాం నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యాభై ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చంద్రుడిపైకి పంపే బృహత్తర కార్యక్రమానికి తొలి అడుగు పడింది. గతంలోలా కాకుండా జాబిలిపై శాశ్వత ఆవాసానికి పునాదులు వేస్తోంది. ఆర్టెమిస్ 1 పేరుతో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నిర్వహిస్తున్న ఈ యాత్రలో అత్యంత శక్తివంతమైన రాకెట్, వ్యోమనౌకలు నింగిలోకి దూసుకెళ్తాయి. 1960లో చందమామపైకి మానవ సహిత యాత్రలు నిర్వహించడానికి అమెరికా అపోలో ప్రాజెక్టును చేపట్టింది. అయితే నాడు సైన్స్ పరిశోధనల కోసం కాకుండా సోవియట్ యూనియన్పై పైచేయి సాధించడమే లక్ష్యంగా అగ్రరాజ్యం వీటిని నిర్వహించింది. జాబిలిపైకి 1969లో మొదలైన మానవ సహిత యాత్రలు 1972లో ముగిశాయి. ఏ యాత్రలోనూ వ్యోమగాములు 3 రోజులకు పెంచి చందమామపై ఉండలేదు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. భూకక్షకు వెలుపల లోతైన పరిశోధన చేయాలన్న ఆసక్తి పెరిగింది. చందమామ, అంగారకుడు, ఆ వెలుపలి ఖగోళ వస్తువులపై కాలనీల ఏర్పాటుకు పరిశోధకులు సిద్ధపడుతున్నారు. ఇవాళ పంపే ఆర్టెమిస్ 1లో కమాండర్ సీట్లో ఒక మనిషి బొమ్మ ఉంటుంది. దానికి ఫ్లైట్ సూట్ను తొడుగుతారు. రేడియో ధార్మికత నుంచి ఇది ఎంత వేమైనా వ్యోమగామిని రక్షిస్తున్నది పరిశీలిస్తారు. మానవ కణజాలాన్ని సిమ్యులేట్ చేసే పదార్థంతో వీటిని తయారు చేశారు. ఇవి సుదూర అంతరిక్ష యాత్రలకు సంబంధించిన అంశాలపై పరిశోధనలు చేస్తాయి. ఆర్టెమిస్ 1 యాత్ర 6 వారాల పాటు సాగుతుంది. ఫ్లోరిడాలోని కెనెడీ అంతరిక్ష కేంద్రం నుంచి SLS నింగిలోకి దూసుకెళ్తుంది. నిర్దేశిత సమయం తర్వాత రాకెట్తో ఒరాయన్ విడిపోతుంది. చంద్రుడి దిశగా సాగే ట్రాన్స్ లునార్ ఇంజెక్షన్ పథంలో వెళ్తుంది. మైనర్లపై లైంగిక దాడి ఆరోపణల్లో కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన మురుగ రాజేంద్ర విద్యాపీఠం అధిపతి శివమూర్తి మురుగా శరణారును పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. శివమూర్తి స్వామీజీపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. కిడ్నాపింగ్ కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. లింగాయత్ సామాజిక వర్గంలో ఈ మఠానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. స్వామీజీపై కేసు విషయంలో ఈ చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మాయి. అయితే స్వామీజీని ఇప్పటికి కూడా అరెస్ట్ చేయకపోవడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. మాజీ సీఎం యడ్యూరప్ప శివమూర్తి స్వామీజీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆయనపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. దీంతో స్వామీజీ వ్యవహారంపై రాజకీయ రగడ రాజుకుంది. ఎందరో ప్రముఖులు మురుగ రాజేంద్ర మఠానికి వస్తుంటారు. కొద్ది రోజుల క్రితమే రాహుల్ గాంధీ ఈ మఠంలో శివదీక్ష తీసుకున్నారు. గతంలో అమిత్ షా, నడ్డా లాంటి ప్రముఖులు కూడా మఠాన్ని సందర్శించారు. ఆశ్రమంలో బాలికపై స్వామీజీ లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 2 బాలికలు వచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు. చిత్రదుర్గం ఆశ్రమం నుంచి పారిపోయి వచ్చిన బాలికలు స్వచ్ఛంద సంస్థ సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.